ఇండియా న్యూజిలాండ్ మధ్య జరిగిన హై వోల్టేజ్ T20 ప్రపంచ కప్ ఫైనల్లో టీమిండియా అద్భుత విజయాన్ని నమోదు చేసింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ తుది సమరంలో భారత్ అన్ని విభాగాల్లో ఆధిపత్యం చాటుతూ వికీస్ జట్టును చిత్తు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ చివరికి ఒత్తిడిని తట్టుకోలేక 159 పరుగులకే పరిమితమైంది. దీంతో భారత్ 96 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో టీమిండియా మూడోసారి T20 ప్రపంచ కప్ ట్రోఫీని తన ఖాతాలో వేసుకుంది. ఈ ఫైనల్ మ్యాచ్ ప్రారంభం నుంచే అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా గుర్తింపు పొందిన నరేంద్ర మోదీ స్టేడియంలో వేలాది మంది ప్రేక్షకుల మధ్య జరిగిన ఈ పోరులో టీమిండియా ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేశారు. భారత్ జట్టు ముందుగా భారీ స్కోర్ నమోదు చేయగా ఆ లక్ష్యాన్ని ఛేదించడానికి దిగిన న్యూజిలాండ్ ప్రారంభంలోనే వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. కివీస్ జట్టులో టీమ్ సీఫెట్ మాత్రమే ధైర్యంగా పోరాడుతూ 52 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. మిచెల్ సాంటన్ 43 పరుగులు చేసి కొంత ప్రతిఘటన చూపించినప్పటికీ మిగతా బ్యాటర్లు భారత్ బౌలర్ల దెబ్బకు వరుసగా పెవిలియన్ చేరారు. భారత్ బౌలింగ్ దళం కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ మ్యాచ్ ను పూర్తిగా తమ నియంత్రణలోకి తీసుకుంది. టీమిండియా బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా అద్భుతంగా రాణించి 4 కీలక వికెట్లు పడగొట్టాడు. అక్షర్ పటేల్ 3 వికెట్లు తీసి కివీస్ బ్యాటింగ్ ను కుదేలు చేశాడు. హార్దిక్ పాండ్యా మరియు వరుణ్ లో వికెట్ తీసి జట్టుకు మద్దతుగా నిలిచారు. బౌలర్ల సమిష్టి ప్రదర్శనతో న్యూజిలాండ్ జట్టు లక్ష్యానికి చాలా దూరంగా నిలిచిపోయింది. ఈ మెగా టోర్నీలో విజేతగా నిలిచిన భారత జట్టుకు ఐసీసీ సుమారు 27.50 కోట్ల భారీ ప్రైజ్ మనీ అందించనుంది. రన్నర్ అప్ గా నిలిచిన న్యూజిలాండ్ జట్టుకు 14.67 కోట్ల ప్రైజ్ మనీ దక్కనుంది. సొంత గడ్డపై ప్రపంచ కప్ గెలవాలని భారత్ జట్టు పెట్టుకున్న లక్ష్యం నెరవేరగా, మరోవైపు తొలి T20 ప్రపంచ కప్ కోసం కివీస్ ఆశలు మాత్రం ఈసారి నెరవేరలేదు. అభిమానుల హర్షధ్వానాల మధ్య టీమిండియా ఆటగాళ్లు విజయం సంబరాలు చేసుకున్నారు. ఈ విజయం భారత క్రికెట్ చరిత్రలో మరో గర్వకారణంగా నిలిచింది. కోట్లాది మంది అభిమానులు ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ టీమిండియాకు అభినందనలు తెలియజేస్తున్నారు. ఇప్పుడు ఈ ఘన విజయంతో టీమిండియా ప్రపంచ క్రికెట్ లో మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది.